ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ ఎలా వచ్చింది అసలు నీకు ఈ థాట్? థాట్ అంటే ఉండేదేనండి, కొత్తగా ఏం చేయక్కర్లేదు మనం. నేను అనుకునేవాడిని కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఫేమస్ అయిపోలే అని చెప్పి నైట్ తపస్సులు చేసినా పని అయ్యేది కాదు. ఏంట్రా అని చెప్పి ఒకసారి కూర్చుని సరదాగా ఒక వీడియో చేశాను. ఏం వీడియో? పెళ్లి కవర్ వీడియో ఒకటి చేశాను. అవునవును, అది బాగా వైరల్ అయింది. అట్లా కొన్ని చేసినప్పుడు అది మనలో ఉన్నదే బయట పెట్టుకుంటే చాలు, కొత్తదానికి మనం వెళ్ళక్కర్లేదు అనేది అనిపించి ఇంకా వచ్చాను. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది అని? థాట్ అంటే నేను చాలా గమనించాను. నేను విజయనగరం దాంట్లో చదివాను అనమాట. విజయనగరం తర్వాత కాకినాడ, అది ఈస్ట్ గోదావరి, బట్ స్లాంగ్ డిఫరెన్స్ ఉంటది కదా. సో తర్వాత హైదరాబాద్ వస్తూ ఉండేవాడిని. ఇక్కడ అన్నిటికన్నా నాకు నచ్చేది ఏంటంటే మన స్లాంగ్. నాకు శ్రీకాకుళం కూడా వచ్చు లైట్ గా. అయితే కానీ నాకు ఎక్కువ నచ్చేది ఇంపాక్ట్ ఉండేది ఆ ఎట్టకారం, ఆ మమ్మకారం, ఇంకా అసలు ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యేది మన స్లాంగ్. సో నేనేమనుకున్నా అంటే మన స్లాంగ్ లోనే ఒకటి చేస్తే బాగుంటది కదా. ఆల్రెడీ మన పెద్దోళ్ళు చేస్తా ఉండేవారు, అప్పుడు పిలుస్తూ ఉండేవారు. సో అట్లాగే మనం ఇలా చేస్తే ఎలా ఉంటది అని చెప్పి ట్రై చేశాను. అది మిలియన్స్ వెళ్ళి వైరల్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చారు అంతే, ఇంకేం లేదు. కానీ ఇంతకు ముందు కూడా యాంకరింగ్ ఏదో చేసినట్టున్నారు. యాంకరింగ్ చేసేవాడిని, అంటే పర్టికులర్ గా కాదు, మూడు వచ్చినప్పుడల్లా యాంకరింగ్ చేసేవాడిని. అంటే మూడు వచ్చినప్పుడు అలా కూడా ఉంటది, అలా కూడా ఉంటది. డిఫరెంట్ అన్నమాట. చిట్టుబాబు, చిట్టుబాబు కాదు చిన్నబాబు. చిన్నబాబు అని నా మైండ్ లో ఫీడ్ చేసుకోవాల్సి వస్తుంది. నీ పేరు నీ తెలుసా? చిట్టుబాబు అని కామన్ కదా రంగస్థలంలో. చిట్టుబాబు మా ఊర్లో చిట్టుబాబు అని అంటారు. చిన్నబాబు రావు, చిన్నబాబు అని పిల్లనరా, చిన్నప్పుడు ఎట్టేయారు చిన్నబాబు అని. నేనే కాదు, జనాలు కూడా అలానే ఉన్నారా? అలా అంటారు అన్నమాట. పెద్ద అయిపోయావు కదా. పెద్ద అయిపోయింది, పెద్దబాబు అని ఎట్లంటారా అంటే అడతలేదు, ఇంకా అలా అయిపోయింది. ఇంకా సరే పెద్ద బాబు అని నేను పెట్టాను, కంటిన్యూ చేసుకో. ఏమైనా రాద్దామా పెద్ద బాబు అని? వద్దులేనా? మరి ఎలా రావాలనిపించింది ఈ ఫీల్డ్ లోకి నీకు? ఫీల్డ్ లో కంటే ఇంట్రెస్ట్ ఉండేదండి ఫస్ట్. ఏదోలా చేయాలి, మంచిగా మనం కనబడాలి అనే ఒక తృష్ణ, ఉద్రిక్తత, ఉద్రేకం, ఉన్మాదంతో వచ్చాను అనమాట. అంతే, ఇంకేం ప్లానింగ్ లేదు? ఏం లేదు. ఇంతలా వైరల్ అవుతావు అని అనుకున్నావా? అనుకోలే. కానీ నీవు చాలా వీడియోలు నేను చూసాను, ముందు కూడా చాలా మిలియన్స్ లో ఉంది. పొద్దుటే లేవండ్రా బాబు, ఒకసారి డైలాగ్ మా కోసం. పొద్దునే లేకరా. యాక్చువల్లీ అవి మా తమ్ముడు ఎగ్జామ్ అనమాట, నెక్స్ట్ డే. వాడు నెక్స్ట్ డే అయితే ఎగ్జామ్ అయితే లేగట్లేదు. మా అన్న ఇంటికాడ నుంచి మెసేజ్ పెట్టాడు అనమాట నాకు, వీళ్ళు లేగట్లేదురా, వీడికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పంటే, నేను అప్పుడే బండి మీద వెళ్తున్నాను. మనకి ఎడ్యుకేషన్ వాల్యూ కొంచెం ఏదో తెలుసు కాబట్టి వాడికి వీడియో ఓపెన్ చేశాను అనమాట. ఒరే పొద్దున్నే లేకరా, పొద్దున్న లేస్తే భవిష్యత్తు బాగుపడతారా. నేను చూడు 5ంటికి లేసాను, పని పాట లేక అనుకున్నావు ఏంటి భవిష్యత్ ఇలా అని చెప్పి సంథింగ్. నేను ఆడు మోటివేషన్, మార్నింగ్ మోటివేషన్ లెక్క అడిగి ఇద్దామని చెప్పి పొద్దుటే అలారం అని కామెంట్స్ వచ్చినాయి తెలుసా నీకు? నాకు తెలిసిన ఫాలోవర్స్ కూడా చాలా మంది అలారం పెట్టుకున్నారు, దాన్ని నిజంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వింటున్నారు కదా మన వాళ్ళు, మీరు కూడా పెట్టేసుకోండి, సూపర్ ఉంటది. ఎవరో చేశారు కదా ఆడియో, ఎవరు నవదీప్ చేసాడు, తర్వాత రిప్లై ఇచ్చాడు అన్న కూడా. నిజంగా? ఏమని అంటే అన్న ఈ వాయిస్ నాదే అని మెసేజ్ పెట్టాను కామెంట్ లో, దానికి నాకు మెసేజ్ పెట్టాడు అన్నయ్య. పెట్టి అలా. ఓకే, ఆ రోజు ఎందుకు లేచావు మీ తమ్ముడు లేపడానిక? అంటే ఆ రోజు చిన్న మీటింగ్ ఉండి కెమెరాది, అంటే అప్పుడు మీడియాలో ఉండేవాడిని కదా, చిన్న కెమెరా వర్క్ ఉండి నేను టేకింగ్ చేయాలన్నమాట అక్కడికి వెళ్ళి, మీటింగ్ ఎమ్మెల్యే గారిది. అప్పుడు లేచి వెళ్తున్నాను అనమాట. కెమెరా వర్క్ అంటే నేను షూట్ చేస్తాను కదా. అవి కూడా ఉన్నాయా? చాలా టాలెంట్ ఉంది. ఏమేం టాలెంట్ ఉంది నీకు? అంటే నేను చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పాటలు రాస్తాను, పాడతాను, డైలాగులు చెప్తా ఉంటాను, స్క్రిప్ట్ రాస్తా ఉంటాను, అట్లా అన్ని టాలెంట్లు నేర్చుకున్నావు. అసలు ఎందుకు అనిపించింది ఇవన్నీ నాలో ఉండాలి అని? అంటే నేను చిన్నప్పటి నుంచి మోటివేషనల్ గానే పెరిగాను. చిన్నప్పటి నుంచి హాస్టల్, మనకి వెనక ముందు ఎవరు లేరు. ఎక్కడ? ద్రాక్షారామంలో, రామచంద్రపురం దగ్గర, మన ఈస్ట్ గోదావరి. చిన్నప్పుడు అయితే వైజాగ్ హాస్టల్ లో చదివేవాడిని. ఏ ఏజ్ లో? అది 10th ఏజ్. అంటే బాగా చిన్నప్పుడు? బాగా చిన్నప్పుడు అంటే అప్పటికి మా అమ్మ దగ్గర ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి అవడంతో మా అన్ని తీసుకొచ్చి మమ్మల్ని, నన్ను మా తమ్ముడిని హాస్టల్ వేసాడు అనమాట. హాస్టల్ వేసేస్తే మా అన్నయ్య. అక్కడి నుంచి హాస్టల్ వేసేస్తే ఇంకా అక్కడి నుంచి హాస్టలే మొత్తం.
మొత్తం అదే నాకు ఎలా బ్రతకాలి బయటికి వెళ్ళాక, ఏం చేయాలి, మనం స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ అదే నేర్పించింది అన్నమాట. అంటే ఏ సిచ్యువేషన్ వల్ల అనిపించింది? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళాలంటే ఒక 4 రూపాయలు ఖర్చు పెట్టాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆ వయసులో మనకు పని ఎవడెవడు. సో ఇంకా అడుక్కోవాలి కదా లేనప్పుడు. సో ఆ స్టేజ్ భయంకరం అనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలరా, మనకు మనం సంపాదించుకోవాలరా, మనకు మనం చేసుకోవాలి ఏదైనా సరే. అంటే ఏ ఏజ్ లో అనిపించింది? నాకు చిన్నప్పుడే. ఎందుకంటే మనకి ఎవడ ఇచ్చేవాడు కాదు, అమ్మ నాన్న లేరు, వాళ్ళు ఏమి మనకి పెట్టేవారు కాదు. సో వాళ్ళు మనకు దూరం అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎంతవరకు చేయాలి అంతవరకు చేసేవారు, మిగతాయి చూసుకోవాలి కదా. అలా నేను ఈ హాస్టల్లో పెరగడం వల్ల నీకు నువ్వు ఎలా బ్రతకగలవు బయటికి వెళ్ళి కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నవాడికి హాస్టల్ లైఫ్ అనేది జీవితాన్ని ఇచ్చేస్తుంది అనమాట. నాకు అలాగా గురుకుల పాఠశాలలో చదవడం వల్ల ద్రాక్షారామంలో, అక్కడ ద్రాక్షారామం రామచంద్రపురం అక్కడ చదవడం వల్ల నాకు లైఫ్ అనేది ఏంటో అర్థమైపోయింది అనమాట. ఎలా ఉంటదిరా బ్రతుకంటే, ఎవడో మనకు రూపాయి ఎవడో, మనకు మనమే సంపాదించుకోవాలి అని చెప్పి. నాలాంటి ఇంకా కష్టం. ఒక అమ్మా నాన్న లేని పొజిషన్ లో ఉన్నవాడికి, ఒక ఇన్కమ్ లేని పొజిషన్ ఉన్నవాడికి ఇంకా బాగా ఇబ్బంది. సో మన కాళ్ళంతా మనం బ్రతకాలంటే ఇంకా ఏది నథింగ్. చాలా మంది చెప్తా ఉంటారు, నువ్వు చదువుకోవాలరా, పెద్దోడు అవ్వాలి, గొప్పోడు అవ్వాలరా అంటారు. కానీ ఒక్కడు సాయం చేయడు డబ్బులు. చదువు పలానా నీట్ సీట్ కట్టడానికో, పలానా ఎంసెట్ కట్టడానికో, ఫీజుకి అదే ఎగ్జామ్ కి ఫీజు కట్టడానికో ఎవడో సపోర్ట్ చేయడు. కానీ ఏంటంటే మనకి ఏదో చెప్తా ఉంటారు, అలా చదువుకోవాలరా, ఇంకా చదువులేదా, మాటలు చెప్తారు. ఈ రోజు ప్రతి యువకులు అంటే యూత్ అందరికి కూడా చాలా మంది చెప్తా ఉంటారు, ఏం చేస్తున్నారా, ఖాళీ ఉంటున్నావు ఏంట్రా, పని చేసుకోరా ఏదైనా, ఇలా ఇలా. ఇవన్నిటి ఏంటంటే ఒక ప్రెజర్ అన్నమాట. నిజానికి ఒక యూత్ లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నాకు నేను బ్రతకాలి, ఇంట్లో ఒక రూపాయి అడగకూడదు. తర్వాత ఏదన్నా ఇప్పుడు ఆడపిల్ల అయినా ఇంట్లో ఓపెన్ గా అడుగుతుందేమో గానీ అబ్బాయి మాత్రం అడగలేడు. అవునా? ఓకే, నేను అడగలేను. అది ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటది. వాళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఇబ్బంది తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ, ఆ లేడీస్ అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ఒక అబ్బాయి మాత్రం చాలా అలాగే ఇంట్లో ఎలా ఏం తింటాం, ఇంట్లో బయటికి వెళ్ళి తినేద్దాం, బయట ఖర్చు పెట్టుకుందాం. నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇక్కడ ఆపేసుకుంటున్నావు. నువ్వు అందరినీ నవ్వించి అవి పెట్టుకుని బాగా కవర్ చేసుకుంటావు. అంటే ఇది లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ అది రాదు, ఎక్స్ప్రెషన్స్ రావు. అంటే కవర్ చేసుకుంటున్నా, కవర్ చేయాలి. ఇంకా నాకు కనిపిస్తున్నా, నీ ఐస్ ఫీల్ అవుతున్నావు. కానీ అది మన జనాలకి కనబడాలి, ఇలాగే కనబడాలి, నవ్వుతూ కనబడాలి. ఎప్పుడు నవ్విస్తావు అంతే. మనం ఏడ్చినా కూడా నవ్వించాలి, అదే నా మోటివ్ ఎప్పుడు కూడా. సో అది దానికోసం నేను పరిగెడతాను. నాకు ఆపర్చునిటీస్ వద్దు, నాకు ఏ షోలు అక్కర్లొద్దు, నా ఉన్న పరిధిలో నాకు ఫోన్ ఉండి నాకు ఒక ఇది ఉంటే చాలు.